Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program at LTX classes Hyderabad, and welcome to Hindu analysis. Before going to start the session today, ఒక important announcement from LTX classes ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అని అనుకున్నట్టయితే దెన్ వీఆర్ గివింగ్ ఇట్ జస్ట్ ఫర్ 50,000 రూపీస్ మాత్రమే. ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కాబట్టి ఇది వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది దీనికి. సో ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ 50,000 రూపీస్. అయితే మీరు ఈ కోర్స్ని 15th ఆగస్ట్ లోపు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఉంటుందన్నమాట. అండ్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్. For more details regarding this, you can contact this number or else you can visit the website ltxclasses.com. Okay na? So ఈరోజు హిందూ అనాలిసిస్ చూద్దాము. హిందూ అనాలిసిస్ ఫర్ 3rd ఆగస్ట్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేయాలి అని చెప్పి చూస్తున్నాం కదా రోజు. సో ఈరోజు వచ్చిన ఆర్టికల్స్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, 1 more చీతా డైస్ అట్ కూనో పార్క్ టేకింగ్ ద టాల్ టు 6 అని ఉంది. అంటే టోటల్ మనకి కూనో నేషనల్ పార్క్కి చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని చీతాస్ని తీసుకొని వచ్చి వదిలిపెట్టారు కదా మనకి. సో ఈ ఈ ఈ కునో నేషనల్ పార్క్లో ఉన్న చీతాస్లో ఇంకొకటి చనిపోయింది. టేకింగ్ ద టాల్ టు 6 అంటే మొత్తం ఇప్పటి వరకు 6 చనిపోయాయి దీంతో అని చెప్పి ఉంది కదా. సో ఈ కాంటెక్స్లో మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ రీలొకేషన్ ప్రాజెక్ట్ గురించి అడుగుతారు. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా చూడాలి దీన్ని అంటే చీతా రీలొకేషన్ గురించి మనం ఎలా చూడాలి అన్నది చూద్దాము. ఇది వచ్చేసి మనకి GS 3 కిందికి వెళ్తుంది కదా. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్ ఫాల్స్ అండర్ GS 3. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని ఉంది కదా అండ్ ఇష్యూస్ అని చెప్పి. సో ఆ టాపిక్ కిందికి వెళ్తుంది అనమాట ఇది, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కిందికి. అయితే ఇక్కడ కునో నేషనల్ పార్క్ గురించి అండ్ కునో నేషనల్ పార్క్కే చీతా రీలొకేషన్ ఇక్కడ మనము కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా, దానికి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే కాంప్రహెన్సివ్ నోట్స్ అనేది కవర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చీతా చనిపోయింది అని అంటున్నాము. చీతాస్ ఇండియాలోకి ఎట్లా వచ్చాయి అంటే వాట్ డూ యూ లైక్ వాట్ ఈస్ చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఓకే, చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ గురించి మనకి ఏమేం ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే, వై కూనో నేషనల్ పార్క్, కూనో నేషనల్ పార్క్కి ఎందుకు తీసుకొని వచ్చారు దీన్ని. ఓకే, తర్వాత థర్డ్ వన్, వై చీతాస్ ఆర్ డయింగ్, ఎందుకని ఇవి చనిపోతున్నాయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, మరి వీళ్ళ చనిపోకుండా ఉండాలి అంటే వే ఫార్వర్డ్ ఏంటి. అండ్ ఈ కాంటెక్స్లోనే ఇంకేమన్నా అదర్ మెజర్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్న కాంటెక్స్లో చూడాలి. మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి ప్రాజెక్ట్ టైగర్ గురించి చెప్పుకున్నాం కదా. సో అట్లాగే దీన్ని ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాట్ ఈస్ చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఈ చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్నే ప్రాజెక్ట్ చీతా అని కూడా అంటారు. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ లాగే ప్రాజెక్ట్ చీతా అని కూడా అంటారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసే కన్నా ముందు అసలు చీతాస్ గురించి మనకు బేసిక్గా తెలియాల్సిన డీటెయిల్స్ ఉంటాయి కదా కొన్ని. లైక్ అది IUCN లిస్ట్ అని అంటాం మనము. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఉంటుంది కదా. ఇది రెడ్ డేటా బుక్ అనే బుక్ని రిలీజ్ చేస్తుంది. అకార్డింగ్ టు విచ్ ఆ పర్టికులర్ స్పీసీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి అంటే ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, వల్నరబుల్లా ఇట్లా అని చెప్పి చెప్తారు కదా. సో అట్లా IUCN స్టేటస్ ఆఫ్ చీతా ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీతాస్ అనేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆఫ్రికన్ చీతాస్, ఓకే, రెండోది వచ్చేసి ఏషియన్ చీతాస్ అనమాట. ఇట్లా 2 కాంటినెంట్స్ని బేస్ చేసుకొని ఆసియన్ చీతాస్, ఆఫ్రికన్ చీతాస్ అని 2 టైప్స్గా చెప్తాం మనము. వీటిల్లో ఆఫ్రికన్ చీతా వచ్చేసి IUCN కేటగిరీ వచ్చేసి వల్నరబుల్, అంటే అక్కడ వల్నరబుల్గా ఉన్నాయి ఇవి చీతాస్. అంటే మరీ అంత డేంజరస్ పొజిషన్లో అయితే లేవు. ఓకేనా.
వేరాస్ ఏషియాటిక్ చీతా అంటాం కదా, ఏషియన్ చీతాస్ అని అంటాము, ఇది వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాం మనము ఏంటంటే చీతాస్ ఆఫ్రికన్ వేమో వల్నరబుల్ కేటగిరీలో, ఏషియన్ వేమో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఇది IUCN ప్రకారం. ఓకేనా, మనకి సైట్స్ అని ఉంది కదా, ఇది దేనికోసం అని చెప్పుకున్నాము, ట్రాఫికింగ్ ఆఫ్ యానిమల్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే ట్రేడ్ అండ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి సైట్స్ అని ఉంది కదా ఒక కన్వెన్షన్. సో ఈ సైట్స్ ప్రకారం అయితే అపెండిక్స్ 1లో ఉన్నాయి రెండు, ఆఫ్రికన్ కానీ ఏషియన్ చీతాస్ కానీ. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ అపెండిక్స్ 1 ఆఫ్ ద సైట్స్ కన్వెన్షన్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా మనకి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అయితే షెడ్యూల్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ చీతాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 2 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ సైట్స్లో అయితే అపెండిక్స్ 1లో ఉంది. ఆఫ్రికన్ చీతాస్ అయితే IUCN ప్రకారం వల్నరబుల్ కేటగిరీ, ఏషియన్ చీతాస్ ఏమో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇవి బేసికల్లీ చీతాస్కి సంబంధించి. ఓకేనా, అయితే అసలు ఇండియాలో చీతాస్ లాస్ట్ సీన్ చీతా అంటే ఈ రీఇంట్రడక్షన్ కాకముందు చీతాస్ అసలు ఎక్కడుండేవి అని అంటే ఎప్పుడు ఉండేవి అంటే 1947లో ఏ చీతా వాజ్ ఐడెంటిఫైడ్, లాస్ట్ చీతా, అండ్ ఇట్ వాజ్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ ఎక్స్టింక్ట్ ఇన్ 1952. ఓకేనా, 1952లో ఆ ఉన్న ఒక చీతా కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది అని చెప్పి డిక్లేర్ చేసేసారు. సో 1952 నుండి మనకి ఇంకా ఇండియాలో చీతాస్ అనేవి లేవు. ఓకేనా, మళ్ళీ ఈ చీతాస్ని ఈ చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ అని అంటున్నాం కదా, సో దాని ద్వారా మళ్ళీ తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా, దాన్నే మనం ఏమంటాం, ఇండియాస్ చీతా ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ అని అంటాము. వెరీ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట ఇది. దీని ద్వారా దీన్నే ప్రాజెక్ట్ చీతా అని కూడా అంటున్నాము ఈ ప్రాజెక్ట్ని కదా. సో ఇలా ఎక్స్టింక్ట్ అయిపోయాయి కాబట్టి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఉంది కదా, సో వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేశారు ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా అనమాట. అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2022లో మనకి NTCA ఉంది కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఈ NTCA యొక్క మీటింగ్ 2022లో 19th మీటింగ్ ఆఫ్ NTCA జరిగింది. ఈ 19th మీటింగ్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ ఇంటూ ఇండియా అనమాట. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా 2009లోనే ఒకసారి ప్రపోజ్ చేశారు, బట్ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేసింది వచ్చేసి January 2022లో రిలీజ్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి సెప్టెంబర్ 2022లో సెప్టెంబర్ 2022లో మొత్తము 8 చీతాస్ని రీలొకేట్ చేశారు ఫ్రమ్ నమీబియా. ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు వీటిని? నమీబియా నుండి 8 చీతాస్ని ట్రాన్స్లొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది ఎందుకు ఇంత మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని మనం అంటున్నాము అని అంటే, ఈ రీలొకేషన్ ఆఫ్ చీతాస్ టు ఇండియా ఫ్రమ్ నమీబియా అనేది వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ లార్జ్ వైల్డ్ కార్నివోర్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్. ఓకేనా, అంటే వరల్డ్లోనే లార్జ్ కార్నివోర్స్ని ఎప్పుడు ఒక కాంటినెంట్ నుండి ఇంకొక కాంటినెంట్కి ట్రాన్స్లొకేట్ చెయ్యలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం అంత పెద్ద కార్నివోరస్ యానిమల్ని ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్కి, కాబట్టి దీని ఏమంటున్నాం, వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్, అంటే ఒకదాని నుండి ఇంకో కాంటినెంట్కి, వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ లార్జ్ వైల్డ్ కార్నివోర్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్గా ఈ ప్రాజెక్ట్ చీతా అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్. అండ్ ఏంటంటే దీని బడ్జెట్ ఎంత, ఇది ఇలా ఈ ట్రాన్స్లొకేషన్ చేయడంలో దీని బడ్జెట్ ఎంత అని అంటే 260 crores అనమాట. ఓకేనా, 260 crores were allocated for this. అండ్ ఏంటి అంటే నెక్స్ట్ 5 yearsలో, ఇన్ ద నెక్స్ట్ 5 years టార్గెట్ ఏంటి అని అంటే 50 చీతాస్ని రీలొకేట్ చేయాలి అని చెప్పి. ఓకేనా, 50 చీతాస్ని రీలొకేట్ చేయాలి అని టార్గెట్ తోటి 260 crores అలొకేట్ చేయడం జరిగిందనమాట. దేనికి అంటే చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్కి. ఓకేనా, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతోంది అని అంటే,
ఇక్కడ ఏమంటున్నాము, కునో నేషనల్ పార్క్ ఎందుకు అని అన్నాం కదా. అసలు కునో నేషనల్ పార్క్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఈ కునో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? కునో నేషనల్ పార్క్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది దట్ ఇట్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ కదా. కునో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఇది ఒక యునీక్ డెస్టినేషన్ అనమాట. ఎందుకు అనంటే ఇట్ హ్యాస్ అ హెల్దీ పాపులేషన్ ఆఫ్, దీంట్లో ఇప్పుడు చీతాని మనం తీసుకొని వస్తున్నాము అంటే దానికి ప్రే ఉండాలి కదా. ప్రే ఇన్ ద సెన్స్ ఫుడ్ ఉండాలి. సో ఫుడ్ కోసం చీతా ఫీడ్ ఆన్ చేసే యానిమల్స్ ఉన్న ప్లేసెస్నే వీళ్ళు కొన్నిటిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. మోస్ట్ డిజర్వింగ్ సైట్స్ ఏవి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. వాటిల్లో అన్నిటికన్నా బెస్ట్ సూటెడ్ ఏది అంటే కునో నేషనల్ పార్క్ అని చెప్పి ఫీల్ అయ్యి దీంట్లోకి రీలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ ప్రే ఏవేవి అని అంటే సాంబార్ అంటాం కదా మనం, సాంబార్. సో ఆ సాంబార్ కానీ, తర్వాత నీల్గాయ్, తర్వాత వైల్డ్ పిగ్, తర్వాత చింకారా, తర్వాత క్యాటిల్, ఇవన్నీ కునో నేషనల్ పార్క్లో ఉండే ప్రే. సో మంచి ప్రే అయితే, ప్రే బేస్ అయితే ఉంది కదా చీతాస్కి అని చెప్పి ఇక్కడ వదలడం జరిగిందనమాట. అండ్ ఇంకా కాంపిటీషన్గా ఏమన్నా ఉన్నాయా వైల్డ్ లైక్ లార్జర్ కార్నివోరస్ యానిమల్స్? ఇప్పుడు వీటిని ఫీడ్ ఆన్ చేసే కార్నివోరస్ యానిమల్స్ మిగతావి ఏమున్నాయి అని అంటే లెపర్డ్ ఇంకా హైనా ఉంటుంది కదా, హైనా. సో ఇవి రెండు మాత్రమే లార్జర్ కార్నివోరస్ యానిమల్స్ అదర్ దాన్ చీతాస్ అనమాట ఇన్ దిస్ నేషనల్ పార్క్. సో కాబట్టి ఇది బెస్ట్ సూటెడ్ సైట్ అని చెప్పి కునో నేషనల్ పార్క్కి తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా. కానీ ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ చాలా మటుకు చీతాస్ చనిపోతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాము, టాల్ ఎంతకు పెరిగింది అంటున్నాం, 6కి పెరిగింది కదా. సో ఇన్ని చీతాస్ అసలు ఎందుకు చనిపోతున్నాయి? ఇంకా 1 year కూడా అవ్వలేదు ట్రాన్స్లొకేట్ చేసి. మరి వై చీతాస్ ఆర్ డయింగ్? అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ డెత్తా అని అంటే అట్లేం కాదు. బికాస్ ద ప్రాజెక్ట్ ఆల్రెడీ, ఈ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ హై మార్టాలిటీ రేట్ అనమాట. ఎంత అంటే ఫస్ట్ ఇయర్లో 50% సర్వైవల్ రేటే ఉంటుంది అని చెప్పి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిందే. ఓకేనా. 50% సర్వైవల్ రేట్ ఉంటుంది ఇన్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఆల్రెడీ యాంటిసిపేట్ చేశారంట. అంటే ఆల్రెడీ గెస్ చేశారు. ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 చీతాస్ని రీలొకేట్ చేస్తే అందులో 10 చీతాసే బ్రతుకుతాయి, సర్వైవ్ అవ్వగలుగుతాయి ఫస్ట్ ఇయర్లో అని చెప్పి ఆల్రెడీ యాంటిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అంత అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయితే కాదు. కాకపోతే ఇక్కడ మెయిన్ క్రిటిసిజం ఏం ఎదుర్కొంటున్నారు, వై చీతాస్ డయింగ్ అంటే కాజెస్ ఆఫ్ డెత్ అన్న దాంట్లో చూస్తే ఫస్ట్ ఏంటి అని అంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి కబ్ మార్టాలిటీ ఎక్కువ. కబ్ మార్టాలిటీ ఈజ్ వెరీ హై అనమాట. ఎంత హై అని అంటే అప్ టు 90% కబ్స్ చనిపోతున్నాయి. కబ్ అంటే ఏంటి, చిన్న చీతాస్ కదా. సో బేబీ చీతాస్ ఉంటాయి కదా, వాటిని కబ్స్ అని అంటాం. సో కబ్ మార్టాలిటీ ఎక్కువ. ఎందుకంటే ఇవి ప్రిడేషన్కి గురవుతున్నాయి. అంటే వీటిని మిగతా కార్నివోరస్ యానిమల్స్ ఉన్నాయి అని చెప్తున్నాం చూడండి, అవి వీటిని తినేస్తున్నాయి అని చెప్పి. ఓకేనా. సో కబ్ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఈ లయన్స్ కానీ, లెపర్డ్స్, హైనాస్, జాకల్స్ ఇట్లాంటివి ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అనమాట. కానీ ఇండియాలో పర్టికులర్గా కూనో నేషనల్ పార్క్లో ఉన్న కార్నివోరస్ యానిమల్స్ ఏవని చెప్పాము, లెపర్డ్ ఇంకా హైనా. సో ఇవి రెండు దే ఆర్ ఫీడింగ్ ఆన్ దీస్ కబ్స్ అనమాట. కాబట్టి కబ్ మార్టాలిటీ రేటు ఇండియాలో ఎక్కువగా ఉంది. ఓకేనా. అండ్ ఇండియాలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, దీనికి ఇంకొక ప్రిడేటర్గా ఏది ఉంది అని అంటే ఈ లయన్స్ అయితే ఇక్కడ లేవు మనకి. ఓకేనా. మామూలుగా అయితే ఆఫ్రికన్ కంట్రీస్లో చీతాస్కి చీఫ్ ప్రిడేటర్ అంటే చీతాస్ని తినేవేవి అంటే లయన్స్ అనమాట. కానీ మనకి ఇక్కడ లయన్స్ ఈ పర్టికులర్ ఏరియాలో లేవు కాబట్టి ఆ ప్లేస్ని ఏం తీసుకుంటున్నా అంటున్నాము, లెపర్డ్స్. అంటే కప్స్ కానీ లేకపోతే కప్స్ని చంపడంలో అయినా మామూలుగా చీతాస్ని ఫీడ్ ఆన్ చేయడంలో అయినా ప్రిడేటర్గా ఉంటున్నది ఏది కీ రోల్ అంటే లెపర్డ్ అనమాట. ఓకేనా. సో చీతా ల్యాండ్స్కేప్స్లో మనకి ఇండియాలో లెపర్డ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద థ్రెట్ కింద చెప్తున్నాం. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే, అదర్ కాజెస్ ఏంటి అని అంటే ఇమ్మొబిలైజేషన్.
ఇమ్మొబిలైజేషన్ అని అంటున్నాం. ఇమ్మొబిలైజేషన్ అంటే మామూలుగా ఇక్కడ ఒక క్రిటిసిజం ఏమంటున్నారు అంటే కునో నేషనల్ పార్క్ యొక్క క్యారీయింగ్ కెపాసిటీని ఓవర్ ఎస్టిమేట్ చేశారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓవర్ ఎస్టిమేట్ చేయడము అంటే ఏంటి, క్యారీయింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే అది ఎన్ని చీతాస్ని హ్యాండిల్ చేయగలదు అంటే దాని ఏరియాని బేస్ చేసుకొని అవి ఫ్రీగా తిరగగలగాలి కదా. సో అట్లా తిరగలేకపోతే కూడా అవి డెత్కి గురవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇమ్మొబిలైజేషన్ అనేది ఒక మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ ద క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ కునో నేషనల్ పార్క్ అనమాట. ఈ క్యారీయింగ్ కెపాసిటీని ప్రాపర్గా ఎస్టిమేట్ చేయలేకపోయారు. దీనివల్ల ఇమ్మొబిలైజేషన్కి గురయ్యి చనిపోతున్నాయి అని చెప్పి ఒక రీజన్ చెప్తున్నారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అని అంటే మిగతా వైల్డ్ లైఫ్ చిన్నవి ఉంటాయి కదా, లైక్ స్నేక్స్ కానీ ఎలిఫెంట్స్, క్రొకడైల్స్, వల్చర్స్ ఇట్లాంటివి కూడా వీటిని కిల్ చేయడంలో అదర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ కిల్లింగ్ దెమ్ అని చెప్పి ఒక రీజన్ కింద చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఈ మధ్య ఎక్కువగా చెప్తున్న పాయింట్ ఏంటి అని అంటే ట్రాకింగ్ డివైజెస్ వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి అని. ట్రాకింగ్ డివైజెస్ వల్ల చనిపోవడం ఏంటి అని అంటే ఇక్కడ వీటికి రేడియో కాలర్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి అని అంటే ఈ కాలర్ వీటిని ట్రాక్ చేయడం కోసం అని చెప్పి కాలరింగ్ పెడతారు, రేడియో కాలరింగ్ అని పెడతారనమాట. అంటే ఏంటంటే వీటి మెడ ఉంటుంది కదా, సో ఈ నెక్ దగ్గర ఈ కాలర్స్ని తగిలిస్తారనమాట. సో దట్ వీళ్ళు అప్ టు 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు యానిమల్స్ని త్రూ దిస్ ట్రాక్ చేయొచ్చు. సో ఈ ట్రాకింగ్ డివైజెస్ వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా అయితే ఈ రేడియో కాలర్స్ అనేవి ఒక యానిమల్ యొక్క వెయిట్ ఎంత ఉందో అంతకన్నా లెస్ దాన్ 3% ఆఫ్ ద వెయిట్ మాత్రమే ఉండేలాగా ఆ రేడియో కాలర్స్ ఉండాలి. అవి వీటికి తగిలిస్తారు. ఓకే. కాకపోతే ఇక్కడ కూనో నేషనల్ పార్క్ దగ్గర ఎందుకు ఇది నెక్ ఇంజురీస్కి గురే ఎక్కువగా చనిపోతున్నాయి అని అంటే మామూలుగా డ్రై పీరియడ్స్లో అయితే ఈ కాలర్స్ని ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఈ చీతాస్కి వీటికి ఏం కావు. కానీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, రైనీ సీజన్లో ఏమవుతుంది అంటే వెట్ అయిపోతాయి కదా, అంటే తడిగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఈ రేడియో కాలర్స్ని ఆ నెక్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ వెట్గా అవ్వడం వల్ల ఏమవుతుందంట అంటే లైక్ అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అట్లాంటివి జరగడం ఒక రీజన్ అయితే, ఇంకొకటి ఏంటి అని అంటే అది దాని అథ్లెటిజంని దెబ్బతీస్తోంది. ఓకేనా. సో ఇట్ ఈజ్ నాట్ ఫేవరింగ్ ద అథ్లెటిజం అంటే ఏంటంటే అది లైక్ చీతాస్ పరిగెత్తాలి కదా ప్రే కోసం కానీ అట్లాంటి వాటి కోసము. సో అలా పరిగెట్టేటప్పుడు ఈ కాలర్స్ అనేవి దీని వెయిట్ వల్ల అవి ఎక్కువగా సఫర్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకంటే 400 grams ఉండే కాలర్ వెయిట్ అంటే ఈ రేడియో కాలర్ ఆ డివైస్ ఏదైతే ఉందో దాని వెయిట్ అది పరిగెట్టేటప్పుడు అంటే స్ప్రింటింగ్ చీతా అంటాం కదా, సో పరిగెత్తున్నప్పుడు అది ఎంత వెయిట్ అవుతోంది అని అంటే 7 kgs బరువు ఉంటే అది ఎంత పరిగెత్తుందో అంత ఇబ్బంది పడుతుంది అనమాట. సో అదొక రీజన్ కింద చెప్తున్నారు. అది దాని అథ్లెటిజంని దెబ్బతీస్తుంది కాబట్టి దానికి ఫుడ్ దొరకక లేదా ఏదన్నా దీన్ని వెంటపడేటప్పుడు ఇది పరిగెత్తలేక దానికి ప్రే అయిపోవడము ఇలాంటివి అవుతున్నాయి. సో ట్రాకింగ్ డివైజెస్ కూడా ఒక పెద్ద ఇష్యూ కింద చూపిస్తున్నారనమాట. అండ్ సిక్స్త్ వన్ ఏంటి అని అంటే లెస్ ఇమ్యూనిటీ టు లోకల్ ప్యాథోజెన్స్. ఇది మేజర్ రీజన్ కింద చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి వేరే లైక్ మనకి ఎక్కడి నుండి నమీబియా నుంచి అట్లా ట్రాన్స్లోకేట్ అయ్యి వచ్చినవి కదా. సో అవి మన ఇండియాలో ఉన్న లోకల్ ప్యాథోజెన్స్ అంటే వీటి వల్ల ప్యాథోజెన్స్ అంటే ఏంటి, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కదా. సో వాటికి మన ఇండియాలో ఉండే అనిమల్స్ ఇమ్యూనిటీని పెంచుకున్నట్టు ఇవి ఇమ్యూనిటీని పెంచుకోలేవు కదా న్యాచురల్గా. సో కాబట్టి టైం పడుతుంది కదా. సో మన ఇండియన్ టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ వీటికి ఈ లోకల్ ప్యాథోజెన్స్కి ఇమ్యూనిటీని పెంచుకున్నాయి. కానీ ఈ చీతాస్ వేరే చోటు నుంచి రీఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి లైక్ దే హ్యావ్ లెస్ ఇమ్యూనిటీ టు లోకల్ ప్యాథోజెన్స్ అనమాట. కాబట్టి దీనివల్ల కూడా ఎక్కువగా చనిపోతున్నాయి అని చెప్పి.
సో ఈ 6 రీజన్స్, దీస్ 6 ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డెత్ ఆఫ్ చీతాస్ దట్ వర్ రీఇంట్రడ్యూస్డ్ అనమాట. సో ఈ రీలొకేషన్ ప్రాజెక్ట్ వల్ల దెబ్బతింటున్నవి ఎందుకు అని అంటే ఈ రీజన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ దీనికి వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ ఏంటి అంటే మనం ఏం రాయొచ్చు, ఇప్పుడు ఏమంటున్నాం మనం, కూనో నేషనల్ పార్క్ యొక్క క్యారీయింగ్ కెపాసిటీ తగ్గింది అని అంటున్నాం కదా. సో మరి దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ కింద వేరేవి చూపించవచ్చు కదా. సో కూనో నేషనల్ పార్క్ మాత్రమే కాకుండా వీ కెన్ రీలొకేట్ దెమ్ టు ద అదర్ ఏరియాస్. లైక్ ఎక్కడికి అని అంటే ఇంకొక సూటబుల్ ఏరియా ఎక్కడ అంటే గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంది. ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది, గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇక్కడికైనా వీటిని రీలొకేట్ చేయొచ్చు. లేదంటే ముకుందరా టైగర్ రిజర్వ్ అని చెప్పి, ముకుందరా టైగర్ రిజర్వ్ అని చెప్పి, ఇది వచ్చేసి మనకి కోటా ఉంది కదా రాజస్థాన్లో. సో ఈ కోటా దగ్గర ఉందన్నమాట ముకుందరా టైగర్ రిజర్వ్ అనేది. సో ఈ ముకుందరా టైగర్ రిజర్వ్కైనా కూడా వీటిని ట్రాన్స్లొకేట్ చేయొచ్చు అని చెప్పి, ఓకేనా. సో ఇక్కడ ఈ రాజస్థాన్లోని ముకుందరా టైగర్ రిజర్వ్కి కానీ, గాంధీసాగర్ మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కానీ కొన్ని చీతాస్ని ట్రాన్స్లొకేట్ కనుక చేసినట్టయితే దెన్ ఆ క్యారీయింగ్ కెపాసిటీ బర్డన్ అనేది కూనో నేషనల్ పార్క్ మీద తగ్గుతుంది. మేబీ ఇక్కడికి ట్రాన్స్లొకేట్ చేసిన తర్వాత సర్వైవల్ రేట్ అనేది పెరగచ్చు అని వే ఫార్వర్డ్లో ఒక పాయింట్ లాగా మనం ఇది రాయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ కేస్ స్టడీ ఏంటి అని అంటే సౌత్ ఆఫ్రికన్ మోడల్ అని అంటామన్నమాట. సో ఈ సౌత్ ఆఫ్రికన్ మోడల్ ఏంటి అని అంటే ఫర్ కన్జర్వింగ్ చీతాస్ ఏమని అంటామంటే మెటా పాపులేషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, మెటా పాపులేషన్ మేనేజ్మెంట్ అనే ఒక మోడల్ని ఫాలో అవుతుందన్నమాట సౌత్ ఆఫ్రికా. సో ఈ మెటా పాపులేషన్ మేనేజ్మెంట్ అనే మోడల్ని యూస్ చేసి చీతాస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఏముంటుందంటే చీతాస్ని చిన్న చిన్న స్మాల్ గ్రూప్స్ లాగా మూవ్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ జెనెటిక్ డైవర్సిటీ కానీ అది ఎన్ష్యూర్ అవుతుంది, ఇంకా వాటి హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మెటా పాపులేషన్ మేనేజ్మెంట్. దీని గురించి అంత డెప్త్గా అక్కర్లేదు, మనం సింపుల్గా ఆన్సర్లో ఒక పాయింట్ లాగా మెటా పాపులేషన్ మేనేజ్మెంట్ మోడల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, లేదంటే సింపుల్గా సౌత్ ఆఫ్రికన్ మోడల్ ఆఫ్ కన్జర్వింగ్ చీతాస్నే మనం ఇక్కడ కూడా రెప్లికేట్ చేస్తే దెన్ ఈ చీతాస్ బాగుంటాయి అని చెప్పచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఈ మోడల్ ఫాలో అయిన తర్వాత 6 ఇయర్స్లో చీతాస్ యొక్క పాపులేషన్ 328 చీతాస్ పెరిగాయి ఇన్ 6 ఇయర్స్. సో కాబట్టి ఇది మంచి రోల్ మోడల్ కింద, మంచి కేస్ స్టడీ కింద చెప్పచ్చు కదా మనం దీన్ని. సో కాబట్టి సౌత్ ఆఫ్రికన్ మోడలే మనం కూడా ఫాలో అవుతే బాగుంటుంది అన్నట్లు వి కెన్ కన్క్లూడ్ అనమాట. ఓకే, అండ్ యూ షుడ్ రిలేట్ ఇట్ టు ద ఎస్డిజీ. దీనికి సంబంధించిన ఎస్డిజీ తోటి లింక్ చేసి ఆన్సర్ని కన్క్లూడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్. వన్ మోర్ చీతా డైస్ ఎట్ కూనో పార్క్ టేకింగ్ ద టోల్ టు 6 అని ఉంది కదా. సో ఆ కాంటెక్స్లో మనం ఇవంతా కవర్ చేసుకున్నాం. ఓకేనా. సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. ద ట్రజెక్టరీ ఆఫ్ ప్రోగ్రెస్ మస్ట్ చేంజ్ అని చెప్పి ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఏంటి ఆర్టికల్, దీని కాంటెక్స్ట్లో మనం ఏం చూడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ఆర్టికల్ మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఏమనుంది చూడండి. ఇక్కడ G20ని మనం ఇప్పుడు ఇండియా లీడ్ చేస్తుంది కదా. ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా ఈజ్ లీడింగ్ G20. అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద లాస్ట్ 30 years కంపెల్డ్ G7 నేషన్స్, అంటే ద US లెడ్ G7 నేషన్స్ ఏం చేస్తున్నాయి, అవి G20గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. లైక్ చైనాని, ఇండియాని, రష్యా, బ్రెజిల్ అన్నిటినీ కలుపుకొని వెళ్తున్నాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ ఆర్టికల్లో చెప్తున్న పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే గవర్నెన్స్ ఈజ్ ఫేసింగ్ ట్రబుల్. ఓకేనా, గ్లోబల్ గవర్నెన్స్ చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఎందుకంటే ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రోగ్రెస్ మస్ట్ చేంజ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ డివైడెడ్ బై వార్స్, ఒక పక్క యుద్ధాలు అండ్ ఇంకా మిలిటరీ వెపన్స్, ఫైనాన్షియల్ వెపన్స్, ట్రేడ్ వెపన్స్, తర్వాత బయలాజికల్, ఇట్లా రకరకాలుగా. యుద్ధం అంటే ఇప్పుడు ఓన్లీ మిలిటరీతోనే కాదు కదా, లైక్ ఆర్మీతోనే కాదు, ఫైనాన్షియల్గా కానీ, ట్రేడ్, బయలాజికల్, ఇలా రకరకాలుగా నేషన్స్ ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకుంటున్నాయి.
అండ్ తర్వాత ఇంకేంటి అనంటే కొన్ని కంట్రీస్ లైక్ చాలా పావర్టీలోకి వెళ్ళిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద బ్యాడ్ గవర్నెన్స్ అని చెప్పి ఏమంటున్నారు అని అంటే ఓవరాల్గా హ్యుమానిటీ కెనాట్ క్యారీ ఆన్ ద వే ఇట్ ఈస్. ద ట్రెజెక్టరీ ఆఫ్ ప్రోగ్రెస్ మస్ట్ బీ చేంజ్డ్ టు మేక్ ఎకనమిక్ గ్రోత్ మోర్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్. ఓన్లీ సర్టైన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మాత్రమే ఎకనమిక్ గ్రోత్ వల్ల బెనిఫిట్ అవుతున్నాయి. అది ఈక్విటబుల్ గ్రోత్ అనేది ఉండట్లేదు అండ్ ఆ గ్రోత్ కూడా సస్టైనబుల్గా ఉండట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. తర్వాత ఇంకా ఏం ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అని అంటే ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇండియా యాజ్ అ చైర్ ఆఫ్ G20 హ్యాస్ ఆఫర్డ్ ఎ విజన్ ఆఫ్ వసుదైవ కుటుంబకం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. దీని మీద మనం మొన్న క్వశ్చన్ కూడా ఇచ్చాను కదా, ఏంటంటే థీమ్ అనమాట ఇది, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. దాన్ని ఏమంటారంటే వసుదైవ కుటుంబకం అని అంటారు. అంటే ఏంటి అని అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, మొత్తం ప్రపంచమంతా నా ఫ్యామిలీయే అని అనుకునే ఇది వచ్చేసి మనకి ఋగ్వేదాలో మహా ఉపనిషత్ అనే దాంట్లో ఉంటుంది. సో దాన్ని నమ్ముతుంది అనమాట ఇండియా బిలీవ్స్ ఇన్ దట్ ప్రిన్సిపల్. కాబట్టి ఈ వసుదైవ కుటుంబకం అనే దాన్ని నమ్మింది కాబట్టి ఇది G20లో ఇండియా తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ కానీ లేదంటే ఇండియా క్లైమేట్ చేంజ్ని ఇదంతా మనకిప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ గ్లోబల్ ఇష్యూసే కాబట్టి సొల్యూషన్స్ కూడా ఎలా ఉండాలి, గ్లోబల్గానే ఉండాలి. అంటే ఏంటంటే మిగతా కంట్రీస్తో కలిసిపోతూ వాటిల్ని కూడా కలుపుకొని ఓవరాల్గా అన్నిటికీ మంచి జరిగేలాగా చెయ్యాలి అని చెప్పి కదా, అది వసుదైవ కుటుంబకం అంటే. అవునా. సో కానీ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఎ న్యూ పారాడైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్లోబల్ గవర్నెన్స్. ఇన్ 2015 all countries adopted 17 UN SDGs కదా, నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ ఇట్లా అని చెప్పి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా యుఎన్ చెప్పింది. సో దే మస్ట్ బీ అచీవ్డ్ బై 2030 అనే టార్గెట్ తోటి 17 SDGsని చెప్పడం జరిగింది ఇన్ 2015లో. అన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, క్లైమేట్ చేంజ్ ఈజ్ రేసింగ్ అహెడ్. రిచ్ కంట్రీస్ ఏమో అన్విల్లింగ్గా ఉన్నాయి ఈక్విటబుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి, అండ్ పూర్ కంట్రీస్ ఏమో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నాయి. మరి 2015లో తీసుకున్న ఈ SDGsని 2030కి అచీవ్ చేయాలి అని అనుకుంటే మరి వీటి టైం ఏమో అయిపోతుంది. మరి వీటి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అని అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, SDGs డిస్క్రైబ్ 17 కాంప్లెక్స్ కాంబినేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఓకేనా. ఈ SDGs అనేవి 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం కదా మనము. ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ SDGs, ఎకనామికల్ రిలేటెడ్ SDGs, సోషల్ రిలేటెడ్ SDGs. సో ఇట్లా 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఈ 3 కేటగిరీలుగా ఉన్నాయి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి, ఇష్యూస్ అనేవి. సో కాబట్టి ఏమంటున్నానంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకమైన ప్రాబ్లం తోటి సఫర్ అవుతుంది. సో ఓకేనా, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంది. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏ కంట్రీ ఏ SDGని అచీవ్ చేయడంలో దృష్టి పెట్టాలి అనేది ఆయా కంట్రీ యొక్క ప్రయారిటీస్ని బట్టి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నారు, ఐలాండ్ నేషన్స్ అనుకోండి, ఐలాండ్ నేషన్స్కి ఇమీడియట్గా ఉండే థ్రెట్ ఏంటి అంటే కోస్టల్ ఏరియాస్లో ఉండే నేషన్స్కి ఉండే థ్రెట్ ఏంటి, సీ లెవెల్స్ పెరిగాయి అనుకోండి అవి మునిగిపోతాయి. సో కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిండేది ఏంటి, క్లైమేట్ చేంజ్ అనే SDG మీద, SDG నెంబర్ 13 మీద. అదే ఇంకొక కంట్రీ లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అనుకోండి, వాళ్ళు దృష్టి పెట్టాల్సింది దేని మీద, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ SDG నెంబర్ 8 మీద, లేదా నో పావర్టీ, జీరో హంగర్. ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క SDG అనేది ప్రయారిటీగా ఉంటుంది. అండ్ మళ్ళీ రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ SDGs, మళ్ళీ ఆ SDGsలో కూడా మనకి సబ్ టార్గెట్స్ ఉన్నాయి కదా. సో అట్లా ఆ సబ్ టార్గెట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఓవరాల్గా మనకి ప్రతి ఒక్క కంట్రీకి మినిమం అట్లీస్ట్ 6 to 7 టార్గెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇట్లా సబ్ టార్గెట్స్ ప్రకారం చూస్తే ఎంత ఉన్నాయి అనే దాని గురించి మెక్కిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్ని తయారు చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే పిక్సెల్స్ ఆఫ్ ప్రోగ్రెస్, ఏ గ్రాన్యులార్ లుక్ అట్ హ్యూమన్ డెవలప్మెంట్ అరౌండ్ ద వరల్డ్ అని చెప్పి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఇన్ December 2022. దీని ప్రకారము ఈ డివైడెడ్ ద వరల్డ్ ఇంటూ 40,000 మైక్రో రీజియన్స్గా మొత్తం ప్రపంచాన్ని డివైడ్ చేసింది. అంటే ఇది ఓన్లీ నేషన్స్గా స్టేట్స్గా అట్లా కాకుండా
డిపెండ్ 40,000 మైక్రో రీజియన్స్గా దీన్ని డివైడ్ చేసింది. అండ్ యూజింగ్ అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ వీళ్ళు ఏం చేశారు అంటే గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ ప్రోగ్రెస్ ఎంత జరిగింది అన్నది ఈ రిపోర్ట్ ప్రకారం చెప్పడం జరిగింది. మెక్కిన్సీ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో దీని ప్రకారం ఏం తేలింది అంటే వీళ్ళు యూజ్ చేసిన యార్డ్ స్టిక్స్ అంటాం. యార్డ్ స్టిక్స్ అంటే ఏ కొలమానం ప్రకారం వీళ్ళు మెజర్ చేశారు అంటారు కదా, వాటిని యార్డ్ స్టిక్స్ అంటారు. సో ఇట్ అప్లైడ్స్ ద యార్డ్ స్టిక్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఇన్కమ్ టు కంపేర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా. వీళ్ళు యూజ్ చేసిన మెజర్స్ ఏవి అంటే ఒకటి వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఓకే, ఇంకోటి వచ్చేసి ఇన్కమ్స్. ఈ రెండింటిని యూజ్ చేసి మెజర్ చేస్తే తేలిండేది ఏంటి అని అంటే ఇక్కడ ఉంది చూడండి. ఏమని తేలింది అంటే ద రిపోర్ట్ కన్క్లూడ్స్ దట్ గ్రోత్ ఆఫ్ జీడిపి అట్ ఎ కంట్రీ లెవెల్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ 20% ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆన్ ద గ్రౌండ్. ద రిమైనింగ్ 80% ఈజ్ లోకల్ అండ్ స్పెసిఫిక్. అంటే మనం ఓవరాల్గా ఇప్పుడు మన జీడిపిని బట్టి డెవలప్మెంట్ని మనం చెప్పలేము. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ని జీడిపి ఓన్లీ 20% మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తోంది. మిగతా 80% అంతా కూడా లోకల్గా స్పెసిఫిక్గా ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో కాబట్టి ఏమంటున్నారు అని అంటే టాప్ డౌన్ అప్రోచ్ అన్నది ప్రాబ్లమ్ సాల్వింగ్లో కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కాన్సెప్చువల్లీ ఫ్లాడ్. ఫ్లా అంటే ఏంటి? తప్పు. అంటే మనము టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే మనకి లోకలైజ్డ్ సొల్యూషన్సే ఎప్పుడైనా ప్రాపర్గా ఉంటాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో మనం మార్పు తీసుకొని రావాలి అని అనుకున్నప్పుడు సొల్యూషన్స్ కూడా లోకలైజ్డ్గానే ఉండాలి. టాప్ డౌన్ అప్రోచ్ బదులు ఏముండాలి? బాటమ్ అప్ అప్రోచ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈయన చెప్తున్న పాయింట్ అది. బికాస్ ఇట్ ఈస్ కాన్సెప్చువల్లీ ఫ్లాడ్. టాప్ డౌన్ అప్రోచ్ అన్నది కాన్సెప్చువల్లీ ఫ్లాడ్ అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఏం చేయాలి అని అంటే దానికోసం ఇండియా ఏం చేస్తోంది అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ అన్ అప్రోచ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టు ద G20. ఇండియా ఏం చెప్తోంది ఇక్కడ? మిషన్ లైఫ్ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది కదా. ఇట్ రిక్వైర్స్ కోహరెంట్ యాక్షన్స్ అమాంగ్స్ట్ ద స్టేక్ హోల్డర్స్ అట్ ఆల్ లెవెల్స్ రూటెడ్ ఇన్ కలెక్టివ్ యాక్షన్స్ అక్రాస్ ద సొసైటీ. ఓకేనా. సో మిషన్ లైఫ్ ఏమని చెప్తోంది అని అంటే మిషన్ లైఫ్ అనేది ఒక పీపుల్ మూమెంట్ లాంటిది. ఓకేనా. సో ఈ మిషన్ లైఫ్ అనేది బెస్ట్ సొల్యూషన్స్ని ఇవ్వగలదు. ఎందుకు అని అంటే ఇది బాటమ్ అప్ మోడల్ని ఫాలో అవుతుంది కాబట్టి, టాప్ డౌన్ మోడల్ కాకుండా బాటమ్ అప్ మోడల్ని ఫాలో అవుతుంది కాబట్టి, అండ్ లోకల్ కమ్యూనిటీస్ని, లోకల్ పీపుల్ని, లోకల్ గవర్నమెంట్స్ని అండ్ లోకల్ కమ్యూనిటీస్ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని వీటిని యూజ్ చేసుకుంటూ ఇది సొల్యూషన్స్ని డిజైన్ చేస్తోంది కాబట్టి ఈ బాటమ్ అప్ మోడల్ కెన్ బి బెస్ట్ సూటెడ్ టు అచీవ్ ద SDGs యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పి ఈయన చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఫర్ పీపుల్ బై ద పీపుల్ అని అంటున్నాం కదా. సో ఏ గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ దట్ ప్రొవైడ్స్ బెనిఫిట్స్ టాప్ డౌన్ టు పీపుల్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ డెమోక్రసీ. టాప్ డౌన్ పైనుంచి కిందికి టాప్ డౌన్ అప్రోచ్లో ఉండే డెమోక్రసీ ఎప్పుడు కంప్లీట్ డెమోక్రసీ అనిపించుకోదు. మరి డెమోక్రసీ అంటే ఏంటి? గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీ ఉంటేనే. ఓకేనా. గవర్నమెంట్ మస్ట్ బీ బై ద పీపుల్ దెమ్సెల్స్ టు. ఇక్కడ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపులే కాదు, బై ద పీపుల్ దెమ్సెల్స్ టు ఉండాలి. ఓకేనా. సో వీళ్ళకి ఇంకా పూర్ణ స్వరాజ్ వచ్చినట్టు కాదు ఇఫ్ అది లోకల్ గవర్నెన్స్ అన్నది స్ట్రాంగ్గా లేకపోతే అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ మొత్తానికి మనకి సింపుల్గా చెప్పాలి అంటే వాట్ హీ ఈస్ ట్రయింగ్ టు టెల్ ఈజ్ టాప్ డౌన్ మోడల్ సూట్ కాదు ఇండియా లాంటి కంట్రీస్కి. ఒక డెమోక్రటిక్ కంట్రీలో SDGsని మనము, డెమోక్రటిక్ కంట్రీ అనే కాదు జనరల్గా SDGsని మనం అచీవ్ చేయాలి అంటే బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క రీజియన్ స్పెసిఫిక్ ఒక్కొక్క నీడ్ ఉంది కాబట్టి అన్నిటికీ వన్ సైజ్ ఫిట్ ఆల్ అంటాం కదా. అంటే ప్రతి ఒక్కదానికి ఒకటే అప్రోచ్ అనే మోడల్ అనే పద్ధతిలో కనుక మనం వెళ్తే SDGsని మనం అచీవ్ చేయలేము. బికాస్ ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క అవసరం అనేది ఉంటుంది అని చెప్పి. కాబట్టి టాప్ డౌన్ అప్రోచ్ మస్ట్ బి రీప్లేస్డ్ బై బాటమ్ అప్ అప్రోచ్. అలాంటి దాంట్లోనే మిషన్ లైఫ్ అనేది ఒక బెస్ట్ మోడల్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఈ కాంటెక్స్లో చూడాల్సిండేది ఏంటి అని అంటే ఈ గ్రాస్ రూట్ అప్రోచ్ టు పర్స్యూ SDGs అంటే దీన్నే మనము ఏమని అంటాము అంటే
లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీజీస్ అంటాం. ఓవరాల్గా ఈ ఆర్టికల్ ప్రకారం మనం చూడాల్సిండేది ఏంటి అంటే నీడ్ ఫర్ లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీజీస్. అసలు ఎస్టీజీస్ని లోకలైజ్డ్గా ఎందుకు చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎందుకు మనం లోకలైజ్డ్గా చేయాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఎందుకంటే 2030 డెడ్ లైన్ మనకి చాలా 2030 కదా డెడ్ లైన్ ఎస్టీజీస్ని అచీవ్ చేయడానికి. సో ఈ డెడ్ లైన్ మనకి దగ్గరలో ఉంది, ఇట్ ఈజ్ అప్రోచింగ్. సో గ్లోబల్ షిఫ్ట్ మొత్తం లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీజీస్కి ఉంది. మిగతా కంట్రీస్ కూడా ఇదే ఫాలో అవుతున్నాయి. అండ్ దాంట్లో ఇండియాకి ఆల్రెడీ స్ట్రాంగ్ లోకల్ గవర్నెన్స్ రూట్స్ ఉన్నాయి కాబట్టి లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీజీస్ అన్నది చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది అని అంటున్నాం. ఓకేనా. సో ఇట్లా ఎస్డీజీస్కి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే యూ కెన్ సింప్లీ డ్రా ఏ డయాగ్రామ్ లైక్ దిస్. ఎట్లా అంటే ఇలా. అసలు ఎస్డీజీస్ అంటే ఏంటి అని అంటే సోషల్, ఏమేమి యాంగిల్స్ ఉంటాయన్నాం ఇక్కడ మనం, సోషల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్. మనము ఆన్సర్స్లో మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఏంటి అని అంటే జిఎస్ ఆన్సర్స్లో ఫైర్ అనే ఎలిమెంట్స్ ఉండాలి మనకి. ఓకే, ఫైర్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫ్యాక్ట్స్ ఉండాలి. ఓకే, ఐ అంటే ఇన్నోవేషన్ ఉండాలి. ఓకే, ఆర్ అంటే రెఫరెన్సెస్ ఉండాలి. అండ్ ఈ అంటే ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఓకేనా. సో ఫైర్ ఉండాలి అంటే ఏదైనా ఒకటి రాస్తున్నామంటే దానికి సంబంధించి ప్రతి ఒక్క దానికంటే క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతుంది ఇలా కాకుండా దానికి ఒక ఫ్యాక్ట్ సబ్స్టాన్షియేట్ చేయండి. దట్ ఏంటి అంటే టెంపరేచర్స్ 1.5 degrees Celsius దాటుతున్నాయి ఇట్లా అని చెప్పి ఒక ఫ్యాక్ట్ ఇవ్వడం. ఓకే, అండ్ రెఫరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది దాటుతోంది అన్నది అకార్డింగ్ టు వాట్ యు ఆర్ సేయింగ్. ఇప్పుడు మనం ఇక్కడే ఉంది, ఇక్కడ మెకిన్సీ రిపోర్ట్ ప్రకారం అని చెప్తున్నాం కదా, అదే రెఫరెన్స్ అంటే. లేదా ఇంకో వరల్డ్ బ్యాంక్ ప్రకారము, లేదా WTO ప్రకారము, UN ప్రకారము, అట్లా యూ షుడ్ రెఫర్ టు సంథింగ్ అండ్ సే. అప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్తున్న ఒక మాటకి అథెంటిసిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ రెఫరెన్స్ ఇవ్వడము అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాంపుల్స్ ఈజ్ నథింగ్ బట్ కేస్ స్టడీస్ లాంటివి. ఇప్పుడు మనం ఇందాక చీతా రిలొకేషన్ దాంట్లో చీతాస్ ఇండియాలో ఎక్కువ చనిపోతున్నాయి అండ్ వీ షుడ్ ఫాలో ద మోడల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ మెటా పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో అదొక కేస్ స్టడీ అంతే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రాయడం అంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ని మనం కోట్ చేయాలన్నమాట ఆన్సర్స్లో. సో ఇట్లాంటివి రాస్తేనే ఆన్సర్స్కి వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఐ అని ఉంది కదా అంటే ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక చిన్న డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేయడం సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్. మనకి చాలా లిమిటెడ్ టైం ఉంటుంది అండ్ స్పేస్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కదా. సో వాళ్ళు ఇచ్చిన స్పేస్లోనే మనం రాయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు అడగకపోయినా మనం చూపించాల్సిన కొన్ని రాయాల్సిన పాయింట్స్ని వీ కెన్ డ్రా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు SDG సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఒకటి రాయాలి అంటే 3 యాంగిల్స్ ఉంటాయి అనుకున్నాం కదా సస్టైనబుల్ డెవలప్మెంట్లో. ఆ 3ని ఇలా చూపించవచ్చు, సోషల్ యాంగిల్, ఎకనామికల్ యాంగిల్, ఎన్విరాన్మెంటల్ యాంగిల్. అంటే ఏంటంటే ఒక యాక్టివిటీ ఇట్ మస్ట్ బి సోషల్లీ ఈక్విటబుల్, ఎకనామికల్లీ వయబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫీజిబుల్. ఓకేనా. సోషల్లీ ఈక్విటబుల్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ అందరికీ అందే విధంగా ఉండాలి, ఈక్విటబుల్ షేరింగ్ ఉండాలి. ఎకనామికల్లీ వయబుల్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల అంటే ఎకనామికల్ వయబిలిటీ ఉందా దానికి అని అంటాం. అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొని రావడం వల్ల మనకేం నష్టం లేదు కదా, ఏదైనా ప్రాఫిట్ ఉందా అని చెక్ చేస్తాం కదా, దాన్ని వయబిలిటీ చెక్ అంటాం. సో ఎకనామికల్లీ వయబుల్లా కాదా. అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫీజిబుల్, సింపుల్గా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీనా కాదా, అంటే ఎన్విరాన్మెంట్ ఏం దెబ్బతినకుండా ఉంటుంది కదా అని. సో ఈ 3 యాంగిల్స్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడండి ఇది వెన్ డయాగ్రామ్స్ అంటాం కదా అలాంటిదన్నమాట. సో ఈ 3టికి కామన్గా ఉండేది ఈ పార్ట్, రైట్. సో దీన్ని ఏమంటారు అని అంటే ఈ పార్ట్ని వీ కాల్ దిస్ యాజ్ సస్టైనబుల్. సో ఈ 3 యాంగిల్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాము అని మనము ఇంత సెంటెన్స్లన్నీ రాసే కన్నా ఒక సింపుల్ డయాగ్రామ్ తోటి చూపించవచ్చు. బికాజ్ ఒక డయాగ్రామ్ ఇట్ స్పీక్స్ మోర్ దాన్ 100 words అంటారు కదా ఒక పిక్చర్. కాబట్టి మనం ఇట్లా సింపుల్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు
ఎస్టీజీస్ని లోకలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నాం కదా. ఎందుకు అని అంటే బాటమ్ అప్ అప్రోచ్ అని ఇందాకంతా మనం అదే చెప్పుకున్నాం. అయితే ఈ లోకలైజేషన్ ప్రాసెస్లో ఏం చేయాలి అంటే దీనికి 4 పిల్లర్స్ని చెప్తామన్నమాట. 4 పిల్లర్స్ ఆఫ్ లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీజీస్. ఏంటి ఆ 4 పిల్లర్స్ అంటే జనరల్గా వీటిని కూడా ఇట్లా ఒక డయాగ్రమాటికల్గా చూపిస్తారు. లైక్ ఇవి పిల్లర్స్ అంటున్నాం కదా, ఇట్లా 1 2 3 4 ఇలా 4 పిల్లర్స్ లాగా డ్రా చేసి దీనిపైన ఎస్డీజీస్ అని చెప్పి రాయడం. అంటే ఈ ఎస్డీజీస్ని ఈ పిల్లర్స్ మీద నిలబెడుతున్నట్టు. ఓకేనా. సో అలా అయినా రాయొచ్చు, లేదా సింపుల్గా 4 పిల్లర్స్. ఇక్కడ ఆల్రెడీ మనం ఒకటి వేసేసాం కాబట్టి మరీ ఫుల్ ఆఫ్ డయాగ్రామ్స్ అన్నట్టు కాకుండా కొన్నిటికే లిమిట్ చేయొచ్చు అనమాట. 4 పిల్లర్స్ ఏవి అంటే నెంబర్ 1 వచ్చేసి క్రియేటింగ్ ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ అనేది ఒక పిల్లర్. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చేసి రోబస్ట్ మానిటరింగ్ సిస్టమ్. ప్రాపర్గా మానిటరింగ్ చేయడం, ఎస్డిజీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది అని చెప్పి ఒక రోబస్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే ఇంటిగ్రేటింగ్ ఎస్డిజీస్ ఇన్ ప్లానింగ్. అంటే మనకి స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ స్కీమ్స్లో ఈ ఎస్డిజీస్ని ఇంటిగ్రేట్ చేయడం. ఇంటిగ్రేటింగ్ ఎస్డిజీస్ ఇన్ ప్లానింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఏపీ మోడల్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద కోడ్ చేయొచ్చు మనం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నవరత్నాలు అని చెప్పి తీసుకొని వచ్చింది కదా. ఈ నవరత్నాలు అనే మోడల్ని ప్రతి ఒక్క దాంట్లో ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ లింకింగ్ విత్ లైక్ ఎస్డిజీస్ తోటి లింక్ చేసిందనమాట నవరత్నాలులో ఉన్న స్కీమ్స్ని. ఓకేనా. సో అలా ఇంటిగ్రేటింగ్ ఎస్డిజీస్ ఇన్ ప్లానింగ్. అండ్ తర్వాత ఇక్కడ ఏమంటామంటే హోల్ సొసైటీ అప్రోచ్. హోల్ సొసైటీ అప్రోచ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడము. అంటే ఇది ఏది ఒక గవర్నమెంట్ యొక్క పని కాదు. ఎస్డిజీస్ని అచీవ్ చేయడం అనేది ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ అవర్ కంట్రీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేదే మనకి మిషన్ లైఫ్. సో ఆ మిషన్ లైఫ్ని దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఓకేనా. దాన్నే హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ లేదా హోల్ సొసైటీ అప్రోచ్ ఇట్లా అని చెప్పి అంటారనమాట. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ లోకలైజింగ్ ఎస్డిజీస్. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇంకేంటి అని అంటే దీంతోపాటి LIF అనే దాన్ని ప్రిపేర్ చేశారు. ప్రిపేరింగ్ LIF అంటే లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. ఈ లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ దాని లెవెల్లో ఎస్డిజీస్ని అచీవ్ చేయడం కోసం ఏం చేస్తోంది అని చెప్పి ఒక లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేసి దాన్ని మానిటర్ చేస్తూ ఉండడం. సో ఈ లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది 9 థీమ్స్గా డివైడ్ చేయబడింది అనమాట. ఈ 9 థీమ్స్లో 17 ఎస్డిజీస్ని పెడుతున్నారు. ఓకే. సో 9 థీమ్స్లో 17 ఎస్డిజీస్ని పెట్టి లోకల్ లెవెల్లో ఈ ఎస్డిజీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అని చెప్పి పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ యూ కెన్ రైట్ ఎగ్జాంపుల్ అస్ ఏ కేరళ దీంట్లో ఫ్రంట్ రన్నర్గా ఉందన్నమాట. అంటే కేరళ ముందుంది ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ మోడల్. ఓకేనా. సో ఈ 9 థీమ్స్ 17 ఎస్డిజీస్ అన్నాం కదా, ఆ 9 థీమ్స్ ఏవి అని అంటే ఇక్కడ చూడండి. పావర్టీ ఫ్రీగా ఉండాలి. అండ్ ఈ 9 థీమ్స్ ఏంటి అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక గ్రామ పంచాయతీ అనేది పావర్టీ ఫ్రీగా ఉండాలి, హెల్దీ, చైల్డ్ ఫ్రెండ్లీ, వాటర్ సఫిషియంట్, క్లీన్ అండ్ గ్రీన్, సెల్ఫ్ సఫిషియంట్, సోషల్లీ సెక్యూర్ అండ్ జస్ట్, వెల్ గవర్నడ్, ఉమెన్ ఫ్రెండ్లీ. సో ఇలా 9 కేటగిరీస్గా డివైడ్ చేసి అంటే ఈ 9 థీమ్స్గా డివైడ్ చేసి 17 ఎస్డిజీస్ని వీటిల్లో పెట్టడం జరిగిందనమాట. అండ్ ఒక గ్రామ పంచాయతీ ఎంత మటుకు దీన్ని అచీవ్ చేస్తోంది అని చెప్పి లోకల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అని ఇందాక మనం అన్నాం కదా, ఈ LIF ద్వారా మెజర్ చేస్తున్నారు. మెజర్ చేసి పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ PDI అని చెప్పి ఒక దాన్ని రిలీజ్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తున్నది ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఉంటుంది కదా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పంచాయత్ రాజ్. సో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు దీన్ని, ఈ పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ని. దీని ప్రకారం ఏంటంటే స్కోర్స్ని అలాట్ చేస్తారనమాట. ఒక్కొక్క పంచాయతీకి అది ఎంత పనిచేస్తోంది ఈ థీమ్స్ మీద అని చెప్పి స్కోర్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ 0 to 100 వరకు స్కోర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇచ్చి ABCD అని చెప్పి 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు పంచాయత్స్ని కంట్రీలో.
ఏ కేటగిరీ అంటే ఏంటి అని అంటే 75 to 90% స్కోర్ తెచ్చుకున్న వాళ్ళని ఏ కేటగిరీ అని, 60 to 75% తెచ్చుకున్న వాళ్ళని బి కేటగిరీ అని చెప్పి, 40 to 60% స్కోర్ తెచ్చుకున్న వాళ్ళని సి కేటగిరీ అని, లెస్ దాన్ 40% తెచ్చుకున్న వాళ్ళని డి కేటగిరీ అని, ఇలా 4 కేటగిరీస్గా మనకి పంచాయత్స్ని డివైడ్ చేస్తున్నారనమాట మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు. సో దీన్ని బట్టి ఏంటి అని అంటే లోకల్ లెవెల్లో మనకి ఎస్డీజీస్ని మెజర్ చేయడానికి ఒక ప్రాపర్ మెకానిజం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎస్డీజీస్ ఎంత మటుకు అచీవ్ చేయగలుగుతున్నాము మనం గ్రామ పంచాయత్ లెవెల్లో అన్నది మెజర్ చేసుకొని ఈ బాటమ్ అప్ మోడల్ ద్వారా మన డెవలప్మెంట్ మోడల్ని షిఫ్ట్ చేయాలి, టాప్ డౌన్ నుంచి బాటమ్ అప్గానే ఉంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనం రాయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ అని అంటాం. ఓకే, వీ షుడ్ ఫాలో ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ అని అంటాం అనమాట. ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ అంటే ఏంటి అని అంటే పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్. అంటే ఇవి నథింగ్ బట్ ఇక్కడ చూడండి పీపుల్ అంటే ఏంటి, పీపుల్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్, అంటే ఇది సోషల్ అనే యాంగిల్ కింద తీసుకోవచ్చు. ప్లానెట్ అనేది ఎకనామికల్ యాంగిల్ కింద చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్, ఇది వచ్చేసి ప్లానెట్ అనేది ఎన్విరాన్మెంటల్ యాంగిల్ కింద తీసుకోవచ్చు కదా. సో ప్లానెట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎన్విరాన్మెంటల్ యాంగిల్, ఇక్కడ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ అంటే ఎకనామికల్ యాంగిల్ కింద చూస్తాము. సో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్ 3 కలిసి ఉంటే ఆటోమేటిక్గా ఆ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. సో ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ అనే దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఈ లోకల్ లెవెల్ నుండి గ్లోబల్ లెవెల్ వరకు ఈ ట్రిపుల్ బాటమ్ లైన్ మోడల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనికోసం అని చెప్పి ఉన్న లైక్ మనం చేయాల్సిన పని ఏంటి, ఈ మిషన్ లైఫ్ ద్వారా ఏం చెప్తున్నారు అని అంటే 3-pronged స్ట్రాటజీ ఉందన్నమాట. 3-pronged స్ట్రాటజీ ఏంటిది అని అంటే ఎక్కడెక్కడ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. 3-pronged స్ట్రాటజీ అంటే ఎవరెవరు మారాలి అని అంటున్నారంటే ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్స్ మారాలి, ఓకే. సెకండ్ వచ్చేసి ఇండస్ట్రీస్ మారాలి, ఇండస్ట్రీస్ లేదా కంపెనీస్ ఇవి మారాలి. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్. సో ఈ 3 లెవెల్స్లోనూ ఈక్వల్గా మార్పులు వచ్చి ముగ్గురు ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే దెన్ ఈ మిషన్ లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కదా. సో ఇది పాసిబుల్ అవ్వాలి అంటే ఇండివిజువల్ లెవెల్లో ఏం జరగాలి, నడ్జింగ్ ఆఫ్ ఇండివిజువల్స్. నడ్జ్ చేయడము అని అంటే తెలియకుండానే ఫోర్స్ చేయడం అనమాట. అంటే ఏంటి అని అంటే లైక్ అది ఎలా అయిపోవాలి అని అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ పడింది, అప్పుడు ఆగాము, అప్పుడు వెహికల్ ఇంజిన్ని అనవసరంగా మనం వేస్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసేయడం కానీ, లేదంటే అనవసరంగా వాటర్ని యూజ్ చేయకపోవడం కానీ, వేస్ట్ చేయకపోవడం కానీ, తర్వాత ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడం కానీ, ఇట్లాంటివి ఇండివిజువల్ లెవెల్లో జరగాల్సిన మార్పులు. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇండస్ట్రీస్ని లేదా మార్కెట్స్ని ఎలా ఎనేబుల్ చేయాలి అని అంటే దే మస్ట్ చేంజ్ టు అంటే లైక్ ఇప్పుడు మనము ప్లాస్టిక్ మనం వాడకూడదు అని అంటే ఫస్ట్ అసలు ఆ ప్లాస్టిక్ని తయారు చేయడమే ఆపేయాలి కదా. సో వీటికి ఆల్టర్నేటివ్స్ని చూపించి వాటికి ఇవి మొత్తం సప్లై చైన్నే చేంజ్ చేసేలాగా వీటిని మార్చడం సెకండ్ లెవెల్లో. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ తీసుకునే మెజర్స్, పాలసీస్ అన్నీ కూడా సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఉండేలాగా ఓకే చూసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడము, సో దానికి ఏంటి అంటే షిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇట్లాంటివి చేయడం ద్వారా షిఫ్ట్ చేయించడం. ఇలా ఎవరి లెవెల్లో వాళ్ళు ఈ 3-pronged స్ట్రాటజీని ఫాలో అయితే దెన్ ఈ ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ని అచీవ్ చేయడం అన్నది ఈజీ అవుతుంది. ఇది లోకల్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు ఇదే అప్రోచ్ని ఫాలో అవ్వాలి. దెన్ అప్పుడు లోకలైజేషన్ ఆఫ్ ఎస్డీజీస్ ద్వారా వీ కెన్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజీలీ బై 2030. అంతేగాని టాప్ డౌన్ మోడల్ అనేది పనికి రాదు, సూట్ అయ్యే మోడల్ కాదు. బికాజ్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెసిఫిక్ ఎస్డీజీస్ అనేవి తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్లో. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. నెక్స్ట్ ఆర్టికల్ రాజ్యసభ పాసెస్ 3 bills ఇన్ ద absence ఆఫ్ అపోజిషన్ అని ఉంది.
సో ఇక్కడ 3 బిల్స్ ఏవి అని అంటే, ఒకటి వచ్చేసి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జన విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ బిల్ ఒకటి. సో ఈ 3 బిల్స్ని రాజ్యసభ పాస్ చేసింది అని చెప్పి చెప్తున్నాము. అయితే దీంట్లో మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ గురించి ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసేసాము. అండ్ ఈ జన విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ అన్నది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ బిల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ బిల్లు ఏం ప్రపోజ్ చేస్తోంది అన్నది క్రిస్ప్గా ఇక్కడే ఉంది చూడండి. ఇట్ అలోస్ ద ప్రైవేట్ ప్లేయర్స్ టు ఎక్స్ప్లోర్ ఫర్ అటామిక్ మినరల్స్ అని ఉంది. ఓకేనా. సో ఏం చేస్తుంది, దీని మెయిన్ అమెండ్మెంట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే అటామిక్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా పర్మిషన్ ఇవ్వడము అన్నది దీంట్లో ఉన్న కీ కాన్సెప్ట్. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేది ఏంటి అని అంటే ఏ అటామిక్ మినరల్స్ అసలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో నుండి ఎన్నిటికి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే అటామిక్ మినరల్స్ టోటల్గా 12 ఉంటే 12 అటామిక్ మినరల్స్లో 12 అటామిక్ మినరల్స్లో 8ని బయటికి తీసి దీస్ 8 వర్ నౌ కెప్ట్ అండర్ ఎ సెపరేట్ కేటగిరీ కాల్డ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అని చెప్పి వీటిని ఇంకొక సబ్ కేటగిరీగా తీయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అని చెప్పి ఒక సబ్ కేటగిరీ పెట్టి ఈ క్రిటికల్ మినరల్స్లో ప్రైవేట్ వాళ్ళకి కూడా ప్రైవేట్ ప్లేయర్స్ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ మినరల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అమెండ్మెంట్ బిల్ ద్వారా. ఓకేనా. సో అవి ఏవి అని అంటే వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే లిథియం, జిర్కోనియం, బీచ్ శాండ్, టిటానియం, యురేనియం, థోరియం, బెరీలియం, సెలీనియం. ఇవి క్రిటికల్ మినరల్స్ అని అంటాం అనమాట. ఇవి యాక్చువల్గా అటామిక్ మినరల్స్. వీటిని మనం సబ్ కేటగిరైజ్ చేసి క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు అరౌండ్ 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేశారనమాట ఇండియాకి. అంటే ఇప్పుడున్న వాటితో పాటు యాంటిమోనీ, బిస్మత్, కొబాల్ట్, కాపర్, గ్యాలియం, జర్మేనియం, గ్రాఫైట్, ఇండియం, ఇట్లా చాలా మినరల్స్ ఉన్నాయి. వీటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు 30 క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అండ్ వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కాబిల్ అని చెప్పి ఇండియా ఒకటి సెటప్ చేసింది. కాబిల్ అంటే ఏంటి అని అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనిజ్ అంటే ఖనిజాలు అంటాం కదా, మినరల్స్. సో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి కాబిల్ అనే దాన్ని పెట్టడం జరిగిందనమాట. ఇదేంటి అంటే ఇది ఒక జాయింట్ వెంచర్. సో ఇది ఒక జాయింట్ వెంచర్ ఆఫ్ 3 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ టు ఎన్ష్యూర్ లైక్ కన్సిస్టెంట్ సప్లై ఇవ్వడానికి. ఓకేనా. టు ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ సప్లై ఆఫ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ టు డొమెస్టిక్ మార్కెట్. ఎందుకు అనంటే అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఖనిజ్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అని ఎట్లయితే అంటామో అలా మినరల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్ ఎన్ష్యూర్స్ మినరల్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అనమాట. దీనివల్ల ఏంటి అని అంటే ఇంపోర్ట్స్కి సబ్స్టిట్యూషన్ తగ్గుతుంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడానికి, మినరల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఈ కాబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నామంటే మనకు యాక్చువల్గా మినరల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, 2 types ఆఫ్ మినరల్స్ ఉంటాయి కదా. అంటే మినరల్స్ అంటే ఏంటి అంటే లైక్ దే ఆర్ ద న్యాచురల్ సబ్స్టెన్సెస్ కదా, జియోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా, అంటే లైక్ న్యాచురల్గా ఫామ్ అయిన, న్యాచురల్గా జరిగే ప్రాసెసెస్ ద్వారా ఒక కెమికల్ కంపోజిషన్ అండ్ కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్తో ఉన్న ఫామ్ అయినటువంటి సబ్స్టెన్సెస్ని మనము మినరల్స్ అని అంటాము. ఆ మినరల్స్ అనేవి మామూలుగా జనరల్గా మనకి 2 types ఉంటాయి. ఒకటేమో మెటాలిక్ మినరల్స్ అని చెప్పి, ఇంకోటేమో నాన్ మెటాలిక్ మినరల్స్ అని. ఇట్లా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు కదా మనం మినరల్స్ని. మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి, మెటల్ కాంపౌండ్స్ ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఐరన్, కాపర్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి వాటిని మెటాలిక్ మినరల్స్ అంటాం. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే మెటల్స్ లేనివి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోను, కోల్, మైకా, జిప్సమ్ ఇట్లుంటాయి కదా, వాటిని నాన్ మెటాలిక్ మినరల్స్ అని అంటారు. మరి క్రిటికల్ మినరల్స్ అని ఎందుకు అంటున్నాము? పేరులోనే ఉంది కదా స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ అని. అంటే ఏంటి అని అంటే మన ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసము, లేదంటే నేషనల్ సెక్యూరిటీ పరంగా ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వి కాల్ ఇట్ యాజ్ అ క్రిటికల్ మినరల్ లేదా స్ట్రాటజిక్ మినరల్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఇండియా పొజిషన్ ఏంటి క్రిటికల్ మినరల్స్ విషయంలో? వీటినే మనం రేర్ ఎర్త్ రిజర్వ్స్ అని కూడా అంటాము. సో ఇండియాలో రేర్ ఎర్త్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అని అంటే ఇండియా హ్యాస్ 6% ఆఫ్ ద, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనకి, 6% ఆఫ్ ద వరల్డ్స్ రేర్ ఎర్త్ మినరల్స్. వరల్డ్స్ రేర్ ఎర్త్ మినరల్స్లో ఇండియాలో 6% మాత్రమే ఉన్నాయి. ఓకే. కానీ మళ్ళీ ఈ 6%లో ఓన్లీ 1% మాత్రమే దీన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అంటే గ్లోబల్ అవుట్పుట్లో వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1% మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనము ఎక్కువగా ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాము. పర్టికులర్లీ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా మీద ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. ఎందుకు అనంటే మన దగ్గర 6% ఆఫ్ రిజర్వ్స్ ఉన్నా కూడా మనం వాటిని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఓన్లీ అంటే దీని నుంచి ప్రొడక్షన్ వచ్చేసరికి పర్సంటేజ్ 1% మాత్రమే ఉంది. అంటే ఏమని అర్థము అంటే మన దగ్గర మనకున్న పాలసీస్ వల్ల లైక్ ఈ ప్రైవేట్ ప్లేయర్స్ లేకపోవడం వల్ల ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే అండర్టేక్ చేస్తోంది కాబట్టి ఎక్స్ప్లోరేషన్ని. సో దానివల్ల మనకి 1% మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అండ్ సో వీఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ద ఇంపోర్ట్స్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకేనా. కానీ ఈ మైనింగ్ ఇండస్ట్రీ మన కంట్రీ ఎకానమీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అంటే అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మనకి 2021-2022 ఇయర్కి గాను టోటల్ వాల్యూ ఆఫ్ మినరల్ ప్రొడక్షన్ ఇండియాలో ఎంత జరిగింది అని అంటే ఇట్ అమౌంటెడ్ టు నియర్లీ 2,11,857 crores. ఓకేనా. టోటల్ మినరల్ ప్రొడక్షన్ వాల్యూ ఎంత అంటే 2,11,857 కోట్ల రూపాయల విలువ చేసే మినరల్ ప్రొడక్షన్ని, అంటే మళ్ళీ దీంట్లో అటామిక్ మినరల్స్, ఫ్యూయల్ మినరల్స్ కాకుండా ఉండే మినరల్ ప్రొడక్షన్ వాల్యూయే 2,11,857 crores అనమాట. అండ్ ఇది కూడా అంతకుముందు ఇయర్ అంటే 2020-21తో కంపేర్ చేస్తే గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 31.96% గ్రోత్ రేట్ అనేది ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 32% గ్రోత్ ఉంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే అని అంటున్నారు. అంటే ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా ఈ మైనింగ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో. సో దాన్ని ఇంకా ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోరేషన్కి పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఈ అమెండ్మెంట్ ద్వారా ఇంకా బెనిఫిట్ అవుతాము అని చెప్తున్నాం. అసలు ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని అంటే పర్టికులర్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మినరల్ ఏంటి అని అంటే ఈ లిథియం ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం ఇండియాకి. ఎందుకు అనంటే మనము మన టార్గెట్స్ ఉన్నాయి కదా పంచామృత్ గోల్స్, దాంట్లో లాస్ట్ టార్గెట్ ఏంటి, మనం కార్బన్ న్యూట్రల్ బై 2070 అని అంటున్నాం కదా. సో అంటే ఏంటి అని అంటే కార్బన్ ఎమిషన్స్ని మనం తగ్గించుకోవాలి అని చెప్పి. దాంట్లో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా వస్తున్నది దేని నుండి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుండి ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ని కట్ డౌన్ చేయాలి అని అంటే ఒక పెద్ద ఆప్షన్ ఏమని చెప్పుకున్నాం మనం నిన్న వీడియోలో కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ద మేజర్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ అని అనుకున్నాం కదా. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో తయారు చేయడానికి ఆ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీస్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లిథియం అయాన్. ఓకేనా. లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో ప్రొడక్షన్ పెరగాలి అంటే ఏం కావాలి, ఈ బ్యాటరీస్ పెరగాలి. సో ఈ బ్యాటరీస్ పెరగాలి అంటే లిథియం రిజర్వ్స్ని ఎక్స్ప్లోరేషన్ అనేది ఈజీ చేయాలి. కాబట్టి ఈ అమెండ్మెంట్ ద్వారా వీటిని అటామిక్ మినరల్స్ అనే కేటగిరీలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎక్స్ప్లోరేషన్ ఈజీగా ఉండేలాగా ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనకి ఈజీ చేస్తున్నారు వీటిని ఎక్స్ప్లోర్ చేయడము అని. ఓకేనా. సో నాట్ జస్ట్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, మనకి మొబైల్ ఫోన్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ తర్వాత
ఏమంటారంటే గ్రీన్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, లైక్ సోలార్ ప్యానెల్స్ని తయారు చేయడము, విండ్ టర్బైన్స్ని తయారు చేయడము, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఈ నాట్ జస్ట్ లిథియం, ఈ మిగతా క్రిటికల్ మినరల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని అంటున్నారనమాట. కాబట్టి ఈ అమెండ్మెంట్ ఏమని ప్రపోజ్ చేస్తోంది అని అంటే, ఇట్ ఈస్ వెల్కమింగ్ ద ప్రైవేట్ ప్లేయర్స్కి పర్మిషన్ ఇస్తోంది. దేనికి పర్మిషన్ ఇస్తుంది? దిస్ చేంజ్ వుడ్ అలో ద ఆక్షన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్. ఓకేనా? సో ఆక్షనింగ్కి పర్మిషన్ ఇస్తుంది. అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాసెస్ని కూడా చాలా సింప్లిఫై చేస్తుంది అనమాట. ఓకేనా? సో క్లియరెన్సెస్ అనేవి ఈజీగా ఇవ్వడం ద్వారా అండ్ ఆక్షనింగ్ చేయడం ద్వారా అండ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సెస్ని ప్రైవేట్ సెక్టార్స్కి ఇవ్వడం ద్వారా ఏం చేస్తుంది అంటే ఈ మినరల్స్ని ఈజీగా మైనింగ్ చేసేందుకు ఫేవరబుల్గా ఉండేలాగా చేస్తుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి దీని ద్వారా ఏమని చెప్పచ్చు అని అంటే, లైక్ ఈ క్రిటికల్ మినరల్స్ కెన్ ప్లే ఎ కీ రోల్ ఇన్ రెడ్యూసింగ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ అండ్ ఇట్ కెన్ ఫేవర్ ఇండియాస్ మూవ్ టు షిఫ్ట్ టు రెన్యూవబుల్ ఎనర్జీస్, తొందరగా షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? అండ్ ఇంకా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి ఇన్ రిగార్డింగ్ దిస్ అని అంటే, ఎంఎస్పి అనేది ఒక పెద్ద ఇనిషియేటివ్. ఏంటిది అని అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఓకేనా? ఇండియా హ్యాస్ జాయిన్డ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనే దాంట్లో జాయిన్ అయింది ఇండియా. సో ఇదేంటి అని అంటే ఇది ఒక యుఎస్ లెడ్ కొలాబరేషన్ అనమాట. ఇది లెడ్ బై యుఎస్. ఓకేనా? దీని ఉద్దేశం ఏంటి అని అంటే టు క్యాటలైజ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. ఓకేనా? అంటే సప్లై చైన్స్ ఉంటాయి కదా గ్లోబల్ లెవెల్లో, ఈ మినరల్స్ని సప్లై చేసే సప్లై చైన్స్. సో వాటిల్లో పబ్లిక్ని ప్రైవేట్ని కొలాబరేట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా చేయడానికి యుఎస్ తీసుకొని వచ్చినటువంటి ఒక ఇనిషియేటివే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనే ఇనిషియేటివ్. అండ్ ఇండియా హ్యాస్ జాయిన్డ్ దిస్. అండ్ ఇండియా కాక ఇందులో ఏమేమి ఉన్నాయి ఇంకా మిగతా కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, స్వీడన్, యూకే, యూరోపియన్ కమిషన్, ఇటలీ అన్నీ ఇందులో మెంబర్స్గా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి అదొకటి. అండ్ ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నాము దట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు 30 క్రిటికల్ మినరల్స్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు అని చెప్పి, అది కూడా మనం ఒక పాయింట్ లాగా రాసుకోవచ్చు అనమాట. ఇవి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద క్రిటికల్ మినరల్స్. అది ఈ బిల్ ప్రపోజ్ చేస్తున్నటువంటి చేంజెస్. ఓకేనా? సో ఇది. అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అండ్ థర్డ్ వన్ జన్ విశ్వాస్ బిల్ అన్నది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడే ఇన్ హిందూ న్యూస్ పేపర్. అండ్ ఇప్పుడు మనం నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చూద్దాం. ఓకే, నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇండియా ఎనాక్టెడ్ ద జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద ఆబ్లిగేషన్స్ టు అని చెప్పి ఆప్షన్ ఏ ఐఎల్ఓ, బి ఐఎంఎఫ్, సి యుఎన్సిటిఏడి, డి డబ్ల్యూటీఓ అని చెప్పి అడిగాము. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డబ్ల్యూటీఓ అనమాట. ఎందుకంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ అన్నది వన్ ఆఫ్ ద 8 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐటమ్స్ దట్ కమ్స్ అండర్ డబ్ల్యూటీఓకి సంబంధించి ట్రిప్స్ అని ఉంటుంది కదా. సో ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ట్రిప్స్ అని అంటాము. సో దీంట్లో మనకి 8 రకాల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి జాగ్రఫికల్ ఇండికేషన్స్. సో దానికి అనుగుణంగా ఉండేలాగా ఇండియా జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? నిన్నటి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డబ్ల్యూటీఓ. ఓకే, అండ్ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ టుడే. విత్ రెఫరెన్స్ టు ద చీతా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Cheetah reintroduction project aims to reintroduce cheetah in Madhav National Park, Madhya Pradesh. First statement, cheetah is the only large carnivore to have become extinct in independent India. Asiatic cheetah is classified as critically endangered species by IUCN Red List and is believed to survive only in Iran. ఇవి 3 స్టేట్మెంట్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాం. ఓకేనా? అండ్ పర్టికులర్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇలాంటి డేంజర్ వర్డ్స్ని చూసుకోండి. ఓన్లీ అని, ఇక్కడ ఓన్లీ అని ఉంది కదా, ఇలా ఓన్లీ లేదా నాట్ ఓన్లీ, తర్వాత అన్నీ కరెక్ట్గా చూసినా కూడా ఇక్కడ స్టేట్మెంట్స్లో నాట్ కరెక్ట్ ఏది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ అయితే నాట్ కరెక్ట్ ఏది అనే ఉంది, కరెక్ట్ ఏది అనే ఉంది. కరెక్ట్ ఆప్షన్స్ ఏవి అని చెప్పి ఈ కాంబినేషన్స్లో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?
సో దిస్ ఈస్ ద అనాలిసిస్ టుడే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కదా, అలాగే మీరు ఆన్సర్ రైటింగ్ కూడా చేయాలి అని అనుకున్నట్టయితే దెన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది LTX క్లాసెస్, గాంధీనగర్ బ్రాంచ్, హైదరాబాద్లో. సో ఇక్కడ మనం డైలీ 3 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాము. 2 కరెంట్ అఫైర్స్ అండ్ 1 స్టాటిక్ క్వశ్చన్. దానికి ఫస్ట్ అప్రోచ్ చెప్పి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ చేయించి అండ్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ విత్ 1-to-1 మెంటార్షిప్ అనేది ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రాంలో. ఈ కోర్స్ మొత్తం ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.